ठीक है चलेगा। हाँ हाँ, और 8 दिन है ना, 8 दिन में खत्म हो गया तो मैं फ़ोन करूँगा आपको। ठीक है चलेगा। क्या रिकॉर्ड करें? रिकॉर्ड नहीं होता। नहीं नहीं, वो बिल कल दे दिया मैं। हाँ कल दे दिया, आज या कल शायद। वो क्रीम है 2 नजर साइड। हाँ पूरा पूरा जितना बिल था ना वो पूरा दे दिया। अभी आज आता ना बिल, वो एक ही रहना मेरे पास, वो भी अभी करेक्शन करके थे। हाँ ठीक है। हाँ मैडम है, मेरे इतना टाइम नहीं मिलता उनको, कार में रेडी होते हैं, बहुत बिजी रहते हैं। మేడం వచ్చాను ఉంటుంది 1500ది పెట్రోల్ కొట్టించాను నైట్ దేనికి? అంబులెన్స్లో 1250 రామ్ సార్కి ఫోటో పెట్టిన నైట్ వెళ్ళొచ్చారా? ఎంత తీసుకున్నారు? 9 2000 పెట్రోల్ పోయినాయి అనుకోండి. 500 ఉండింది బండ్లో, మళ్ళీ మనం 1500 కొట్టించాము. ఇంకా మిగిలింది బండ్లో 7 మిగిలింది. ఎవరితో సాలరీ అయినా వస్తుంది. వారానికి ఒక ట్రిప్ అంతే. मैडम रेडी हो रहे हैं। ఏమైంది? సంగారెడ్డి వచ్చిన తర్వాత ఆక్సిజన్ ఆపేసినాం, మొత్తం పోయింది ఆడ. ఏంటి? ఆడ సంగారెడ్డి తర్వాత చనిపోయాడు. అంబులెన్స్లో అవును, ఎందుకు? అప్పటిదాకా ఉండింది శ్వాస. సంగారెడ్డి దాటిన తర్వాత పీకేమన్నారు వాళ్ళే. సంగారెడ్డి పీకినాక సైడ్కి ఆపేసి పీకారు. ఎందుకు అలా? వాళ్ళకి చెప్తున్నారా వాళ్ళే చెప్పేసి. సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు స్టార్ట్ అయినా సార్, వస్తున్నా. నైట్ అక్కడే ఉన్నాను నేను హాస్పిటల్లో. నెక్స్ట్ వీక్ అవుతుంది సార్. సరే సార్, సరే సార్. ఓపీడీ సిస్టర్ దగ్గర టీవీ ఉందా పైన, అది 45,000 టీవీ. రిజ్వాన్ నిన్న ఏమన్నా పిలిపించాడు, వాడు 50,000 అడిగినాడు. దేనికి? రిపేర్ చేయడానికి. రిపేర్ చేయడానికి 50,000? 50,000. కొత్త టీవీ వస్తుంది. కొత్త టీవీ వస్తుంది 28,000కి, 55 ఇంచెస్. ఏమైందంట టీవీకి? డిస్ప్లే పోయిందంట. అలా ఎలా పోతుంది? నో, ఏది ఇది హిట్ అట్లా ఏం లేదు కదా. ఎగ్జాక్ట్గా మనము తీసుకునే ముందరనే మేడం, సెప్టెంబర్లో పోయినాయి అన్ని, సెప్టెంబర్లోనే పోయినాయి. मैडम आपको घर में अब टाइम नहीं मिल रहा, बाहर ही खा ले रहे नहीं, पकाने कहाँ टाइम मिल रहा? క్యాంటీన్. సార్ గుడ్ మార్నింగ్. कैंटीन में खा ले रहे, वही बाहर। సార్ గుడ్ మార్నింగ్. बिजी बिजी रहते हैं ना, అలానే సార్ बहुत बिजी, टाइम ही नहीं मिलता मैडम। చెప్పండి సార్ పర్లేదు. అవును, ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ సార్. సిస్టమ్ పక్కన సెకండ్ ర్యాక్లో ఉంది సార్, థర్డ్ రాలో. సరే తీసుకోండి, లేదంటే 10 నిమిషాలు ఇప్పటికే తీసుకోండి ఒకటి. जा रहे हैं లేదు తీసేసుకోండి సార్, మళ్ళీ వాళ్ళు వెయిట్ చేస్తారు కదా పేషెంట్. అంతే. ఆడ ఆర్ఎన్సీ సి బ్లాక్ నేను ఉంటాయి కదా, ఓన్లీ సి బ్లాక్ అని ఉంది ఆడ. ప్రాణదానం వస్తుంది పెద్ద పైన అక్షరాలు.
రిజాన్ చెప్పి వెల్డింగ్ వస్తుందని చెప్తే 6K అడిగాడు మేడం. నేను 1Kకి మార్చాను. ఎందుకని రిజ్వాన్ ఇట్లాంటివి చేస్తున్నాడు? ఏది అప్రూవ్ చేయొద్దని చెప్పు, రిజ్వాన్ చెప్పింది. ఆ చైర్స్లే మీకు తెచ్చి మరీ చూపెట్టాను మేడం. 7,000 వదిలేసే ఇంకా 1500 గురించి. ఇంకా నెక్స్ట్ ఏది వద్దు. ట్రాన్స్ఫర్ చెప్పిన సార్ 2 days లేట్ అవుతుంది, 500 1000 మా అయితే 1500కి వస్తుంది సార్ అని చెప్పిన. సార్ కానీ అని చెప్పేసి అన్నాడు సార్. ఇప్పుడు ఫోన్ చేశాను సార్, 2కి వస్తుంది సార్ అని చెప్పిన. అది నేను చూసాను ఎంత అయిందో బిల్లు 128. ఆ చైర్స్ కుషన్స్ అన్ని చేశాడా అని పర్ఫెక్ట్గా? నేను చూడలేదు మన రిజ్వాన్ చూసుకుంటున్నాను. అందరికి పోవాలి మీరు బొమ్మని చెప్పారు నన్ను. నువ్వు మేఘనాథ్ అంత ఒక్కడనే నమ్మి పంపించలేం.